ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఘటనా స్థలం నుంచి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? అగ్ని ప్రమాదం జరిగిన పహల్ ఇండస్ట్రీస్ లో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయం 5:30 షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని కూడా ప్రస్తుతం అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అయితే వాస్తవంగా అసలు అగ్ని ప్రమాదం ఎట్లా సంభవించిందనేది కూడా తెలుసుకునే పనిలో ఉన్నారు. అయితే గత 4 గంటల నుంచి ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మంటలు పూర్తిగా దట్టంగా వ్యాపిస్తూ ఉండడంతో వీటిని కంట్రోల్ చేసేందుకు కూడా అనేక మంది ఇటు ఫైర్ సిబ్బంది అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 5:30 షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించిన తరువాత వెంటనే సమాచారం తెలుసుకున్న డిఆర్ఎఫ్ సిబ్బంది అలాగే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. దాదాపు 40 మంది అగ్నిమాపక సిబ్బంది అలాగే ఒక 20 వరకు డిఆర్ఎఫ్ టీమ్స్ ఇక్కడికి చేరుకున్నాయి. ఇక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు కూడా శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం అసలు ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఏరియా ఫైర్ ఆఫీసర్ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఎట్లా జరిగింది ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది, ఎలా జరిగింది, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఫైర్ యాక్సిడెంట్ మాకు మెసేజ్ మార్నింగ్ 5 గంటలకు వచ్చిందండి. మెసేజ్ మేము మా వెహికల్స్ 5 o'clock ఇమీడియట్ మెసేజ్ రాగానే రవి ఫుడ్లో ఫైర్ అవుతుందని మెసేజ్ రాగానే ఇమీడియట్గా మేము రావడం జరిగింది. మేము వచ్చే వరకు మార్నింగ్ 2nd floorలో కంప్లీట్ స్ప్రెడ్ అయింది. ఫైర్ 2nd floor కంప్లీట్ స్ప్రెడ్ అయిపోయింది. మొత్తం స్మోక్ కింది ఫ్లోర్లో కూడా స్మోక్ నిండిపోయింది. అయినా మేము పైకెక్కి బేస్ సెట్లు వేసుకొని పైకెక్కి ఫైర్ ఫైటింగ్ చేయడం జరిగింది. ఇంకోటి అది పాలిప్రొపైలీన్ మెటీరియల్, ప్యాకింగ్ మెటీరియల్ అనేది హెవీగా స్టాక్ ఉంది కాబట్టి దాంతో థిక్ స్మోక్ రావడం, మొత్తం ఏరియా మొత్తం స్మోక్ నిండిపోవడంతో ఫైర్ ఫైటింగ్ అది అబ్స్ట్రక్షన్గా ఉంది. అయినా ఫైర్ ఫైటింగ్ చేసి కంటిన్యూ చేస్తున్నాం. ఫైర్ యాక్సిడెంట్ ఎలా అయిందనేది మనకి ఇంకా తెలియదు. నెక్స్ట్ ఫైర్ ఫైటింగ్ కంప్లీట్ అయినాక మనం వాళ్ళని తెలుసుకొని చెప్పగలం. ఇంకా అంటే ఎన్ని గంటలు పడుతుంది పూర్తిగా మంటలు అదుపులోకి రావడానికి? ఎంత టైం పట్టవచ్చు? ఫైర్ ఇంటెన్సిటీ బాగా తగ్గిపోయింది ఇప్పటికీ. అది మొత్తం బిల్డింగ్ క్లోజ్ ఉంది, మొత్తం చాలా పెద్ద బిల్డింగ్ కాబట్టి ఇంకొంత టైం పడుతుంది. అంటే లోపల మొత్తం ఫస్ట్ ఫ్లోర్ చూస్తే మొత్తం పూర్తిగా కాలిపోయింది. ఆల్రెడీ మొత్తం అంతా కూడా పగుళ్ళు వచ్చేసి ఉన్నాయి. అది కూలిపోయే అవకాశం ఉంది. అసలు సిచ్యువేషన్ ఎట్లా ఉంది బిల్డింగ్ పరిస్థితి? వాల్స్ మన పారాపెట్టి వాళ్ళు మాత్రం క్రాక్స్ వచ్చాయి. మిగతా బిల్డింగ్ క్రాక్స్ ఏం లేవు. లోపల బిల్డింగ్ అంతా కూలిపోయేంత పరిస్థితి ఏం లేదండి. లోపల స్టాక్ అది అంటుకుంది, ఒకసారి అంటుకుంది. ఫైర్ ఇంటెన్సిటీ తగ్గింది, చాలా వరకు తగ్గిపోయింది. ఫైర్ ఫైటింగ్ కంటిన్యూస్లో ఫైర్ ఫైటింగ్లో అది ఎక్స్టింగ్విష్ అవుతుంది. ఇప్పటి వరకు ఎన్ని ఫైర్ ఇంజన్లు ఉపయోగించారు? ఇంకా ఎన్ని ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంక్స్ పెట్టే అవకాశం ఉంది? పూర్తి కంట్రోల్ మొత్తం బ్రాడ్కాస్ట్ కలిపి తోటి 8 వెహికల్స్ పనిచేస్తున్నాయి. మార్నింగ్ 5 o'clock నుంచి కంటిన్యూగా పనిచేస్తున్నాయి. ఇంకా అవి చేస్తున్నామని 4 sides నుంచి మొత్తం వెహికల్స్ పెట్టి పనిచేస్తున్నాము. అట్లా దాంతోపాటు డిఆర్ఎఫ్ జిహెచ్ఎంసీ నుంచి డిఆర్ఎఫ్ వెహికల్స్ కూడా వచ్చాయి. ఆ డిఆర్ఎఫ్ వెహికల్స్ కూడా పనిచేస్తున్నాయి. డిఆర్ఎఫ్ టీమ్ కూడా పనిచేస్తుంది. మా ఫైర్ సర్వీస్ కూడా పనిచేస్తుంది. అందరూ కలిసి కంబైన్డ్గా పనిచేస్తూ దాన్ని ఎస్టిమేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. సో అది ఖచ్చితంగా ఆ సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు 8 ఫైర్ ఇంజన్లు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మొత్తం మంటల మొత్తాన్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు కూడా శ్రమిస్తున్నాం అంటూ కూడా ఆ ఫైర్ ఆఫీసర్లు తెలియజేస్తున్నారు. మరోవైపు ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడైతే ప్రమాదం అనేది చోటు చేసుకుందో, మొదట అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఫస్ట్ ఫ్లోర్ పూర్తిగా దగ్ధమైపోయింది. ఇప్పటికే ఆ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం కూడా అంతా పగుళ్ళు వచ్చేసాయి. ఏ క్షణమైనా కొంత కూలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా ఆ ఫస్ట్ ఫ్లోర్కి పైన కొంత రేకులు కనెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ రేకులతో మొత్తం అంతా కూడా స్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేశారు. అదంతా కూడా కొంత దగ్ధం అయిపోయింది. సో మొత్తానికి ఇటీవల కాలంలో సంభవించినటువంటి యొక్క అగ్ని ప్రమాదాల్లో ఇది కొంత భారీ స్థాయిలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా చూడొచ్చు, పొగలు విస్తరిస్తూనే ఉన్నాయి. కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ఈ పొగలు విస్తరించే ఉన్నాయి. సో ఇలా గత 4 గంటల నుంచి ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు కూడా శ్రమిస్తూనే ఉన్నారు. మరికొన్ని గంటల పాటు కూడా ఈ మంటలను పూర్తిగా అదుపులోకి రావడానికి ఇంకొన్ని గంటలు సమయం పట్టే అవకాశం ఉందంటూ కూడా ఫైర్ అధికారులు తెలియజేస్తున్నారు. రైట్ రత్నకుమార్.